హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్ జీడిఎస్కి సంబంధించి 2025 ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు పోస్టల్కి సంబంధించి ఆల్రెడీ మనము నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే దాని గురించి కూడా మనము వీడియో అనేది చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, సార్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి. సో మన ఛానల్లో ఏదైనా కూడా అప్డేట్ ఇమీడియట్గా మనకి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అందే విధంగానే ఉంటుంది. సో నైట్ మనకి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. కరోనా వాళ్ళకి వచ్చాయా లేకపోతే నార్మల్ పర్సన్స్కి కూడా వచ్చాయా అనే దాని గురించి డీటెయిల్గా చెప్పుకుంటూనే మనము ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ మనము క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ 2025 అని కొట్టిన వెంటనే టాప్లోనే మనకి ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ అనే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్లోకి మనము వెళ్ళిపోతాము. సో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో లాస్ట్లో మనకి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని ఉంది, చూసారా? సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పక్కనే స్టేట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఆ స్టేట్స్లో మనకి ఫస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే సో దాని పక్కనే మళ్ళీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని వచ్చింది. సో దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి ప్రతిదీ కూడా డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గానే. సో డౌన్లోడ్ ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్కి సంబంధించి మనకి అన్నీ కూడా అందుబాటులోనే ఉంది. సో ఇదంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ ఇచ్చాడమ్మా, తర్వాత డివిజన్ ఇచ్చాడు, తర్వాత ఆఫీస్ ఇచ్చాడు, తర్వాత పోస్ట్ నేమ్ ఇచ్చాడు, పోస్ట్ కమ్యూనిటీ కూడా ఇచ్చేసాడు, రిజిస్టర్ నెంబర్ ఇచ్చాడు, ఆ తర్వాత ఎంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఇచ్చాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ టు బి వెరిఫైడ్ విత్ అంటే ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డివిజన్లో జరుగుతుంది అనేది కూడా పక్కన ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ పర్సంటేజ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే దాదాపుగా ప్రతి చోట కూడా మీకు 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ రావడం అనేది జరిగింది. సో అక్కడక్కడ మాత్రమే మనకి 99, 95, 96 ఇలాంటివి కనబడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఒకసారి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అంటే పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే మనకి కొంత పర్సంటేజ్ తక్కువైనా కూడా జాబ్ రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ అందరికీ కూడా 100% ఉంటే మాత్రమే జాబ్ అనేది అలాట్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించిన డివిజన్లో మీరు ఎక్కడైతే ఉన్నారో పక్కన సీరియల్ నెంబర్ పక్కనే మనకి డివిజన్ నేమ్ ఉంది కదా. సో ఆ డివిజన్లో మీరు చెక్ చేసుకుంటే పక్కన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీకు ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఇస్తారు. ఆ నెంబర్ ఒకసారి ఇక్కడ మీరు అప్లై చేసిన డివిజన్లో కొన్ని ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అప్లై చేసిన డివిజన్ వరకు మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో ఉంది అంటే మాత్రం తప్పకుండా మీకు జాబ్ అనేది వచ్చినట్లే, మెయిల్ కూడా వస్తుంది. సో మెయిల్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా డీటెయిల్డ్గా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అది ఒకసారి చూస్తే ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఉంటుంది దాంట్లో. ఎందుకంటే జాబ్ రావడం ఒక ఎత్తు అయితే జాబ్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం కూడా ఒక ఎత్తు అనమాట. మనము సగం సగం తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే ఒక్కసారి మన ఛానల్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పోస్టల్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసి ఉంచడం జరిగింది. కేవలము ఒక 5 to 6 minutes ఉంటుంది. ఒకసారి చూసి మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అని మొత్తం తెలిసిపోతుంది. సో అదంతా కూడా మీరు తీసుకొని వెళ్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నట్లుగానే కరోనా బ్యాచ్ వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ రావడం జరుగుతుంది. ప్రీవియస్ పాస్ట్ కొన్ని ఇయర్స్గా చూసుకుంటూ ఉంటే, అంటే కరోనా అనేది వచ్చి
చాలామంది జీవితాలని నాశనం చేస్తే, ఎన్నో మంది చనిపోతే, ఎంతోమంది కుటుంబాలు రోడ్డు మీద పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి కరోనా కొంతమంది జీవితాలని నిలబెడుతుంది. సో ఎవరైతే కరోనాలో పాస్ అయిన 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన పోస్టులు వాళ్ళ కోసమే ఉన్నట్లుగా అయిపోయింది. ఎందుకంటే కరోనా టైంలో ఆ 2 బ్యాచెస్కి దాదాపుగా 100% రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జీడిఎస్ అనేది వితౌట్ ఎగ్జామ్ ఉంది, మెరిట్ లిస్ట్ మీద ఉంది కాబట్టి తప్పట్లేదు, వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. సో చాలా ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నా కూడా, ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసినా కూడా మాకు రావట్లేదు, ఇదేం న్యాయం అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను కూడా మన ఛానల్ నుంచి, మన సబ్స్క్రైబర్స్ నుంచి వాయిస్ రైజ్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ దృష్టికి వీడియో వెళ్ళినట్లయితే మాత్రం తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి అయినా కూడా సమన్యాయం జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి మన నుంచి, మన సబ్స్క్రైబర్స్ నుంచి, మన ఛానల్ నుంచి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక గవర్నమెంట్ పోస్ట్ అనేది అంత ఆషామాషి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంకా కళ్ళగద్దుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. కాబట్టి ఇంతకుముందు కొంతమంది కమెంట్ కూడా చేశారు, కరోనా బ్యాచ్కి ఈసారి ఉండదు అని చెప్పేసి. నేను అప్పుడే చెప్పాను, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కరోనా అనేది వచ్చిన తర్వాత అది స్టేట్కి సంబంధించింది అయితే కొంచెం డిసిషన్ అని తీసుకునేవాళ్ళు, ఇది సెంట్రల్కి సంబంధించింది. కాబట్టి కరోనా వాళ్ళకి ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ వద్దు, ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా ఆల్రెడీ నేను చెప్పాను. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఎవరైతే 600 అవుట్ ఆఫ్ 600 లేదా 10/10 వీళ్ళకి మాత్రమే దాదాపుగా పోస్ట్ రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారు కదా ప్రతిదీ కూడా. సో ఎవరికైతే పీడబ్ల్యూడి కేటగిరీకి మాత్రమే పొరపాటున 99 కానివ్వండి లేదా 96 కానివ్వండి, ఇలా కొంతవరకు తగ్గింది అంతే. నార్మల్గా ఉండే పర్సన్స్ ప్రతి ఒక్కరికి కూడా 100% ఉంటే మాత్రమే జాబ్ అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ మెరిట్కి సంబంధించిన లిస్ట్ అనమాట. తర్వాత సెకండ్ మెరిట్ కూడా వస్తుంది. ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళు బాధపడద్దు, ఒకసారి సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత కూడా పొరపాటున మీ నేమ్ కూడా ఉంటే సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఎవరు ఇబ్బంది పడొద్దు, టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోండి, వీళ్ళందరూ వెళ్ళిపోతే కానీ జనరల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పోస్ట్ రావడం అనేది జరుగుతుందన్నమాట. యాక్చువల్గా మై నాలెడ్జ్ ప్రకారంగా అయితే. సో ఈ ఇన్ఫర్మేషనే కాదు, నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అయినా కూడా, తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో చెప్పినా ఇప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ విషయం కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మర్చిపోయి ఉంటారు స్టార్టింగ్లో అయినా. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు దాకా వచ్చింది. ఇదే కాదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ దాకా వస్తుంది. కష్టపడి వీడియో చేసి మీ దాకా తీసుకొస్తున్నాము. మాకు కొంచెం మోటివేషన్ కోసం లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.